ఈ కోడి మాంసం తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. కిలో మాత్రం 900 రూపాయలు. అది అత్యంత అరుదైన కోడి. ఇంకా చెప్పాలంటే అంతరించిపోతున్న జాతి. కానీ ఆ కోడిలో ఉన్న పోషకాలు మాత్రం అన్నింటినీ కావు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై మన తెలుగుదేశం తరపున పాల్గొనే క్రీడాకారులు పథకాలు సాధించేందుకు ఇచ్చే పోషకాహారంలో ఈ కోడి మాంసాన్ని చేర్చాలని దేశ మాంసం పరిశోధన సంస్థ సిఫార్సు చేసిందంటే దాని ప్రాధాన్యం అర్థం చేసుకోండి మరి. అయితే మన అదృష్టం ఏంటంటే ఈ కోడి మాంసం తినాలనుకునే వారికి హైదరాబాద్ నగరంలో దొరుకుతుండడమే. రేటు పెట్టడం ఇబ్బంది కాదంటున్నారు మాంసాహార ప్రియులు. మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఈ కడక్ నాథ్ జాతి కోడి ప్రత్యేకతలు ఏంటి ఖచ్చితంగా తినాలనిపించడం. కడక్ నాథ్ జాతి కోడి మాంసానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ రావడానికి కారణం ఈ జాతి కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా చాలా ఎక్కువ. ఈ కోడి చూడటానికి కాదు, దాని మాంసంతో కూడా అంతా నల్లగానే ఉంటుంది. అంతేకాదు దీని మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువని తాజాగా వెల్లడి చేయడంతో గిరాకీ అమాంతం పెరిగిపోయింది. అంతరించే దశకు చేరుకుని ఈ కోళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కడక్ నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కడక్ నాథ్ కోడి మాంసంలో కొవ్వు చాలా తక్కువగా ఉండటం ప్రత్యేకత. మాంసకృతులు ఎక్కువగా ఉండటంతో ఈ చికెన్ కు డిమాండ్ పెరిగింది. 8 ఏళ్లు బతికే ఈ కోళ్లు 7 నెలల్లో కిలోన్నర మాత్రమే బరువు పెరుగుతాయి. కడక్ నాథ్ చికెన్ ఉండే ఔషధ గుణాలను పరిశీలించిన దేశ మాంస పరిశోధన సంస్థ దీని చికెన్ ను క్రీడాకారుల డైట్ లో చేర్చాలని సిఫార్సు కూడా చేసింది. ఇక కోడిగుడ్డు ధర 45. ఒకరోజు వయసున్న పిల్లలను 150 రూపాయలు ఇచ్చి కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.